వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. వరంగల్ మామ్నూర్ ఎయిర్పోర్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం, మోడీకి పాలాభిషేకం చేసేందుకు వచ్చిన బీజేపీ శ్రేణులు. ఎయిర్ బస్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి, ఎయిర్ బస్ యూనియన్ అధ్యక్షులు కుమ్మరికుంట్ల నాగన్న. చెన్నూరు మండలంలోని కత్తెరశాల మల్లన్న జాతర హుండీ లెక్కింపు కవరేజ్ చేస్తున్న ఓ ఛానల్ రిపోర్టర్పై దాడి చేసిన కాంగ్రెస్ శ్రేణులు. ఏటూరు నగరం మండలం రామన్నగూడెంలోని మిర్చి కల్లాలను పరిశీలించిన సిపిఐ రాష్ట్ర బృందం. ములుగు జిల్లా ఏటూరు నగరం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారి బారిగేట్లను తొలగించిన అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కల్లూరు మండలం దూపాడు గ్రామ పొలిమేరలో ఉన్న హంద్రి నదిలోకి అశోక కేవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల నుంచి వచ్చే మురికి నీటితో దూపాడు ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని సిపిఎం పార్టీ ఇంజనీరింగ్ కళాశాల ఎదుట హైవే రోడ్డు పక్కన టెంట్ వేసుకుని ధర్నా చేస్తున్నారు. అశోక కేవి ఇంజనీరింగ్ కళాశాల నుంచి మురికి నీటిని శుద్ధి చేసిన తర్వాతే బయటకు వదులుతున్నామని, ఆ వాటర్ వల్ల కళాశాలలో మొక్కలకు చెట్లకు ఆ నీటితోనే పెంచుతున్నామని, మిగిలిన వాటర్ మాత్రమే బయటకు వదులుతున్నామని, కార్పొరేషన్ నుంచి రోడ్ల సహాయం, వీధి లైట్లలో సహాయం లేకుండా ఏడాదికి 30 లక్షలు కడుతున్నామని ఏవో రఘురాం రెడ్డి చెబుతున్నారు. ఇక మీదట పరిష్కార మార్గం ఏదైనా ఉంటే చేయడానికి కళాశాలల యాజమాన్యం సిద్ధంగా ఉందని ఏవో రఘురాం రెడ్డి వివరించారు. చర్యలు తీసుకోవాలి. కేవీ సుబ్బారెడ్డి కాలేజీ పైన చర్యలు తీసుకోవాలి. అశోక్ ఇంజనీరింగ్ కాలేజీ పైన చర్యలు తీసుకోవాలి. అశోక్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ పైన స్పందించాలి. తీసుకోవాలి. కేవీ సుబ్బారెడ్డి కాలేజీ పై చర్యలు వెంటనే, అశోక్ ఇంజనీరింగ్ కాలేజీ పై చర్యలు వెంటనే చర్యలు తీసుకోవాలి. దూపాడు గ్రామ ప్రజల ఐక్యత, దూపాడు గ్రామ ప్రజల ఐక్యత కాపాడాలి. మురుగునీటి నుంచి దూపాడు గ్రామ ప్రజలను, అశోక్ మురుగునీటి నుంచి అశోక్ ఇంజనీరింగ్ కాపాడాలి. మురుగునీటి నుంచి దూపాడు గ్రామ ప్రజలను, మురుగునీటి నుంచి దూపాడు గ్రామ ప్రజలను పోరాటం. మురుగునీటి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం. మురుగునీటిని ఆపేంత వరకు పోరాటం. డ్రైనేజీ నీటిని ఆపే మనం తగ్గిస్తారు. ఇది మనం లోకల్గా ఓకే స్టాప్ చేసేసి మనకి ఇక్కడ ప్రాబ్లం ఫిట్ చేసి వెళ్ళారు. మాకు మోటార్స్ కూడా ఎక్స్ట్రా వాటర్ని మాత్రమే అక్కడికి హంద్రీకి వాడేస్తున్నాము. మిగతా వాటర్ మేము చెట్లకి మాత్రం యూసేజ్ చేస్తున్నాము. కానీ వాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడకుండా ధర్నా చేయడం అలా చేస్తున్నారు. గేట్ దగ్గర పిల్లలు వెళ్ళి మాట్లాడటము, అడ్డం రావడము, వాళ్ళందరికీ ఇబ్బంది పెడుతున్నారు. దానివల్ల మేము ఈరోజు కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. కంప్లైంట్ ఇచ్చారు. ఏ పేరు మీ పేరు? రఘురాం రెడ్డి. అంతే. నా పేరు రఘురాం రెడ్డి. అశోక్ ఇంజనీరింగ్ కాలేజ్లో వచ్చేసాం ఏవోగా. ఎస్టీపీ వాటర్ని మేము సైక్లింగ్ చేసిన తర్వాత మాత్రమే హంద్రీకి వదిలేస్తామండి. అది మా చెట్లకి వాడంగా మిగిలిన వాటర్ని మాత్రమే మేము ఎస్టీపీ నుండి బయటికి వదిలేస్తున్నాం. అది హంద్రీకి. అది ప్యూరిఫై అయిన తర్వాతనే వెళ్తుందండి బయటికి. కాకపోతే ఇక్కడ దూపాడు వాళ్ళు వచ్చేసి అది అట్లా లేవు ఇట్లా లేవని చెప్తున్నారు. కానీ ఈ చుట్టుపక్కల ఉండే పల్లెటూరులో వాళ్ళందరూ వాటర్ దాంట్లోకే వదిలేస్తున్నారు డైరెక్ట్గా. కానీ మేము మాత్రం సైకిల్ చేసే వదులుతున్నాం వాటర్ని, సేవేజ్ చేసిన తర్వాత మాత్రం. మాకు ఈరోజు కల్లూరు మండలం
దూపాడు గ్రామంలో మురికినీటి నుండి ప్రజలను కాపాడాలని చెప్పేసి కోరుతూ సిపిఎం పార్టీ మరియు దూపాడు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో సామూహిక దీక్షలు ప్రారంభించడం జరిగింది. కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ, అశోక్ మహిళా ఇంజనీరింగ్ కాలేజీల టాయిలెట్లు, బాత్రూమ్లను చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఒకవేళ మీరు కనుక సమస్యను ఇట్టే నాంచి ఇంకా కాలయాపన చేసినట్టయితే కనుక తహసీల్దార్ కార్యాలయం ముట్టడి అనంతరం మొత్తం కూడా రోడ్డునంతా కూడా దిగ్బంధనం చేస్తాం. రాజకీయాలతో సంబంధం లేకుండా గ్రామ ప్రజలందరినీ కూడా సంఘటితంగా అందరినీ కూడా ఈ ఉద్యమంలోకి పోరాటంలోకి తీసుకుని వస్తాం. రాజకీయాలతో సంబంధం లేకుండా కేవలం ఒకటి మంచినీళ్లు కావాలి అనే లక్ష్యంతో అందరినీ ఐక్యం చేస్తాం. కాబట్టి సానుకూలంగా అధికారులు స్పందించాలి, సమస్యని పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ములుగు జిల్లా ఏటూరు నగరం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారి భారీ గేట్లను తొలగించిన అధికారులు. 2001 సంవత్సరంలో మావోయిస్టులు ట్రాక్టర్ బాంబులతో పోలీస్ స్టేషన్పై దాడికి పాల్పడ్డారు. అప్పటి నుండి భద్రతా దృష్ట్యా పోలీసు ఉన్నతాధికారులు రహదారికి భారీ గేట్లు అమర్చి వాహనాలు వెళ్లకుండా మూసివేశారు. 2011 సంవత్సరంలో జాతీయ రహదారి 163 ప్రారంభం నుండి ఛత్తీస్గఢ్ వెళ్లే భారీ వాహనాలతో పాటు ఇసుక లారీలు ఎక్కువయ్యాయి. దీంతో ఏటూరు నగరం ఊర్లోకి వెళ్లే దారి ధ్వంసమై ప్రమాదాలు జరగడంతో అధికారులు పోలీస్ స్టేషన్ రహదారి గేట్లను తొలగించి వాహనాలు వెళ్లేలా సరిచేశారు. దీంతో 25 ఏళ్ల తర్వాత రహదారి ప్రారంభం కావడంతో ప్రయాణికులు, వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఎయిర్ బస్ డ్రైవర్లు తమ సమస్యలు పరిష్కరించాలని డిపో ముందు ధర్నా నిర్వహించగా ఈ ధర్నా కార్యక్రమంలో ఎయిర్ బస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కుమ్మరికుంట్ల నాగన్న హాజరై మాట్లాడుతూ ఎయిర్ బస్ డ్రైవర్లకు అనేక సంవత్సరాలుగా తక్కువ వేతనం ఇచ్చి వెట్టి చాకిరీ చేయించుకొని పీఎఫ్ సౌకర్యం కానీ, ఈఎస్ఐ సౌకర్యం కానీ, వ్యక్తిగత ఇన్సూరెన్స్ లేకున్నా కానీ, పని భద్రత లేకున్నా 15 సంవత్సరాల నుండి రేపటికైనా బ్రతుకులు మారుతాయేమోనని ప్రభుత్వం మీద నమ్మకంతో పనిచేస్తున్నారు. తక్కువ వేతనంతో పనిచేయడం వల్ల డ్రైవర్ల కుటుంబాలకు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అయినా ఆర్థిక భారాన్ని సైతం లెక్క చేయకుండా ఆర్టీసీ వ్యవస్థను ఎప్పటికప్పుడు ముందుండి నడిపించే విధంగా పనిచేస్తున్న ఎయిర్ బస్ డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గౌరవ వేతనం పెంచి పీఎఫ్ సౌకర్యం, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రవణ్, రవీందర్, మహేందర్, వెంకటేష్, కుమ్రవెల్లి, సతీష్, రాజు, రాకేష్, ఎలందర్, సాగర్, ఎల్లయ్య, లింగన్న, ప్రభాకర్, రమేష్, కిషన్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. జరుగుతా ఉన్నది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇవాళ అనేక సంవత్సరాలుగా తక్కువ వేతనాన్ని చేసింది కూడా కారణం ఏంటంటే ఎన్నటికైనా మాకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని చెప్పేసి ఇవాళ మేము అనేక సంవత్సరాలు చేస్తూ ఉన్నాం. ఇవాళ మాకు కాకుండా ఎవరికి ఇచ్చినా ఊకుండేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఇవాళ మాకు కాకుండా వేటలకు ఇస్తే రేపు రాష్ట్ర వ్యాప్తంగా అందరు కార్మికులను సమీకరించి పెద్ద ఎత్తున మేము ఆందోళన పొడిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు కేవలం 14,000, 15,000కి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మాకు రావాల్సినటువంటి పిఎఫ్ లేకున్నా, ఈఎస్ఐ సౌకర్యం లేకున్నా, పని భద్రత లేకున్నా, అంతేవిధంగా ప్రతి డ్రైవర్ కూడా వ్యక్తిగతంగా ఇన్సూరెన్స్ చేయించకున్నా కూడా ఇవాళ మనం పనిచేస్తూ ఉన్నాం. ఏ యాక్సిడెంట్లు అయినా కూడా ఆ డ్రైవర్ పెట్టుకుంటా ఉన్నారు. అంతేకాకుండా ఏ ఇబ్బంది వచ్చినా ఆ డ్రైవరే తొలగిపోతాడని తప్పించి ఇవాళ ఉన్నటువంటి ఓనర్లు కూడా ఏమి ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టినే ఇవాళ మమ్మల్ని డిపోలో నోటిఫికేషన్ పడితే ఈ డ్రైవర్ని, సీనియర్టీ ఉన్నటువంటి డ్రైవర్ని తీసుకోవాలి, లేకుంటే రేపు రాబోయే కాలం లోపల పెద్ద ఎత్తున ఆందోళన పడేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కర్నూలు సి బెలగల్ మండలం పోలకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని శ్రీలేఖ మీద చెట్టు విరిగి పడడంతో గాయాలై ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అడ్మిట్ చేసిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం 6 గంటల ఆసుపత్రికి వెళ్లి విద్యార్థిని పరామర్శించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా విద్యార్థినికి మెరుగైన వైద్య సేవలు అందజేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ వైద్యులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఆందోళన చెందవద్దని, అండగా ఉంటామని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పిన జిల్లా కలెక్టర్
వరంగల్ మామ్నూర్ ఎయిర్పోర్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం, మోడీకి పూలాభిషేకం చేసేందుకు వచ్చిన బీజేపీ శ్రేణులు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే ఎయిర్పోర్ట్ తయారవుతుంది అని కాంగ్రెస్ శ్రేణులు. ఇరు వర్గాల మధ్య తోపులాట, పరిస్థితి ఉద్రిక్తం. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామివారి సన్నిధికి ముఖద్వారం నుండి కాలినడకన బయలుదేరి మాల విరమణ చేసిన నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాల విరమణలో తన సతీమణి ఉమామహేశ్వరమ్మ తనయుడు కాటసాని శివనరసింహారెడ్డి భారీ ఎత్తున అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ములుగు జిల్లా ఏటూరు నగరం మండలం రామన్నగూడెంలోని మిర్చి కల్లాలను పరిశీలించిన సిపిఐ రాష్ట్ర బృందం. రైతులతో మాట్లాడి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బండారు రవికుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి బైరెడ్డి సాంబశివులు మిర్చి కల్లాల్లో ఉన్న మిర్చిని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు బండారు రవికుమార్ మాట్లాడుతూ జిల్లాలో మిర్చి 25,000 ఎకరాల్లో సాగవుతున్నదని, గత 2 సంవత్సరాలుగా మిర్చి రైతులు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రధానంగా మిర్చి రైతులు 1 ఎకరాకు కౌలు పేరుతో 30 నుండి 50,000 రూపాయలు చెల్లిస్తున్నారు. ఎకరాకు 2 లక్షల రూపాయలపై పెట్టుబడి పెట్టి పంటలు పండిస్తే ఎకరానికి 15 క్వింటాల దిగుబడి దాటే పరిస్థితి లేదన్నారు. వరంగల్ ఖమ్మం మార్కెట్లో క్వింటాలకు 12,000, 13,000 మించి ధర పలకట్లేదని, ఈ పరిస్థితి ఉంటే రైతులు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడి ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందన్నారు. ఇక్కడున్న రైతులందరితో మాట్లాడిన తర్వాత ఈ పంటలు అంటే ప్రారంభంలో 25,000 రూపాయలు ఇదే రైతులు తీసుకున్నారు పోయిన సంవత్సరం. ఆ తర్వాత 18,000 తీసుకున్న సందర్భం ఉంది, 20,000 తీసుకున్న సందర్భం కూడా ఉంది. కానీ ఈసారి 11,000కి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీనికి వీళ్ళు కోరుకునేది ఏంటంటే ఏటూరు నాగారం హెడ్ క్వార్టర్గా ఒక ప్రభుత్వమే ఒక కోల్డ్ స్టోరేజీ పెట్టాలనేటువంటిది ఒక డిమాండ్ చేస్తున్నారు. అదే సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక బాధ్యత ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి చట్టం చేయాలని అడుగుతూ ఉన్నారు. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే రైతులకి గిట్టుబాటు ధరని కల్పించేటువంటి చట్టం. అది ఉంటే ఎటువంటి పంటకైనా సరే, దేశంలో ఏ మూలైనా, ఏ రాష్ట్రంలోనైనా, ఏ రైతుకైనా సరే గిట్టుబాటు ధర చెల్లించి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, దానికి తగ్గకుండా. అది చట్టం.
నిజాం మెడికల్ స్టోర్ను ప్రారంభించిన కర్నూలు మండలాల డిప్యూటీ ఎంఆర్ఓలు కర్నూలు నగరంలోని మున్సిపల్ కార్యాలయం దగ్గర చిరంజీవి పార్కు ఎదుట నిజాం మెడికల్ స్టోర్ను కర్నూలు మండలం కర్నూలు రూరల్ మండలం డిప్యూటీ ఎంఆర్ఓలు గిరికుమార్ రెడ్డి శివలు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఎంఆర్ఓలు గిరికుమార్ రెడ్డి శివలు మాట్లాడుతూ యువకులు సమాజ అభివృద్ధికి పాటుపడేలా ఉండాలని, యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, ఉద్యోగ అవకాశాలపై ఆధారపడకుండా స్వశక్తితో దీవించేందుకు ఇలాంటి వాటిని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓలు విఆర్ఏలు పాల్గొన్నారు. అదే ఈయన ఉన్నారు సార్. ఇట్లనే చూపి సార్, అట్లనే సార్, నిజాం సార్, ఇట్లా చూపి, ఇట్లా చూపి. ఒక నిమిషం ఉండండి సార్. సార్ దగ్గర రండి సార్, మీరు డీజీ గారు. మంచి అభివృద్ధి ఈరోజు మా కార్యాలయంలో విఆర్ఏగా పనిచేసినటువంటి నిజామాల కుమార్ మెడికల్ షాప్ని మున్సిపల్ ఆఫీసు ప్రాంగణం దగ్గరలోనే ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నది ఏంటంటే, యువకులు స్వయం శక్తితో కష్టపడి ఈ దురలవాట్లకు బానిసలు కాకుండా స్వయం శక్తితో, ఇప్పుడు ఎక్కడైనా కూడా రెక్కలు రాగానే పక్షులు ఎగిరిపోయినట్లుగా తల్లిదండ్రుల రెక్కల కష్టం మీద జీవితాంతం ఆధారపడకుండా అందరికీ ఆదర్శంగా ఉండేలా యువకుడు సొంతంగా తల్లిదండ్రుల కష్టం మీద ఆధారపడకుండా ఎదిగిన తర్వాత సొంతంగా మెడికల్ షాప్ ఏర్పాటు చేసుకోవడం నిజంగా అభినందనీయం, హర్షణీయం. ఈ మెడికల్ షాపు చాలా కష్టపడి ఓపెన్ చేసుకున్నాడు. అదేవిధంగా దినదినాభివృద్ధి సాధిస్తూ వృద్ధిలోకి రావాలని, అలాగే 10 మంది యువకులకు అందరికీ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తూ ఉన్నా. నా పేరు గిరికుమార్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్, అర్బన్ మండల్ ఎంఆర్ఓ ఆఫీస్. చెన్నూరు మండలంలోని కత్తెరశాల మల్లన్న జాతర హుండీ లెక్కింపు కవరేజ్ చేస్తున్న ఓ ఛానల్ రిపోర్టర్పై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు, మీడియా కవరేజ్ చేస్తున్న విలేకరిపై దుర్భాషలాడుతూ దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు, గుడి లోపలే అధికారుల ముందే దౌర్జన్యానికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులు, ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఆలయంలో సీసీ ఫుటేజ్ పరిశీలించి విచారణ చేపట్టిన పోలీసులు. స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా కానీ పోలీసులకు మొత్తం చెప్తారా? ఫోర్స్ లేదు, ఇద్దరే, ఒక ఎస్ఐ, ఒక సిఆర్పీ కానిస్టేబుల్, ఇద్దరు కలిసి వాళ్ళు ఒక 30 మంది కలిసి మీద దాడి చేశారు. మొత్తం నింపేసారు. రక్తం ఇంత దౌర్జన్యం ఇక్కడ. వర్షాకాలం స్టార్టింగ్ ఎవరు రారు, మీరు అక్కడ మూసుకోవాలి అన్న సపరేట్ ఉన్నాడు. ఆయన వెంబడి ఆయన గురించి చెప్పాలంట. మోహన్ రెడ్డి, బాబురెడ్డి, చేతల్లి మధుకర్ రెడ్డి, మోరెడ్డి కొడుకులు, చేతల్లి రాజు రెడ్డి, మోరెడ్డి భార్య, వీళ్ళపై దౌర్జన్యంగా దౌర్జన్యం చేశారు. దీనిపై ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలి. స్థానిక ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళకి ఏంటిదంటే, వీళ్ళు
ఇప్పుడు కూడా ఖచ్చితంగా అది మీద మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. వాళ్ళకి ఏం హక్కు అని చెప్పిన గుళ్ళ ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యేనా లేకపోతే వార్డు మెంబరా సర్పంచనా ఉప సర్పంచా ఆయన ఏం అని చెప్పి సర్పంచ్ చెప్పాలి. నేను దేనికోసం చెప్పాలి. నేను దానికి ప్రెస్ మీట్ తగ్గింత ఈవో గారి దగ్గర బయట తీసుకున్నా. ఈవో గారి దగ్గర పోయి బయట తీసుకున్నా. మన ఉండి ఎంత బంగారం ఎంత అని చెప్పి బయట తీసుకోవడానికి వచ్చిన. బయట ఇచ్చిన అనంతరమే దాడి స్థానిక ఎస్ఐ గారు ఉన్నాడు. సిసి ఫుటేజ్ కూడా అక్కడ ఉన్నది. కళ్ళ చూసుకుంటూ ఎస్ఐ గారు జవాన్ గారు ఇద్దరు కాలే ఆయన కూడా దాడి చేసారు. ఈ బ్లడ్ ఇగో మొత్తం గొంతుగా పట్టి ప్యాంట్ మొత్తం చెప్పేసారు. ఈ జాతీయ సైన్స్ దినోత్సవం రోజున యువతను సాధారణ సేవల రంగాలలోకి ప్రవేశించకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలలో ఆవిష్కరణలలోకి నడిపించడానికి మద్దతు ఇవ్వడానికి పరిశోధన అభివృద్ధి విభాగాలను ప్రోత్సహించి ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కర్నూలు ప్రగతి సమితి అధ్యక్షుడు ఎం శ్రీహర్ష విజ్ఞప్తి చేశారు. Today, National Science Day. We are celebrating this day to remember the birthday of C.V. Raman, who is a famous Indian physicist and also who discovered Raman effect. On this day, it's our responsibility to remember our Andhra famous engineers and scientists as well. For instance, we have a Y. Subbarayudu, Mr. Y. Naidamma, Raja Reddy Garu and also C.R. Rao. For instance, C.R. Rao is a famous mathematician and a statistician. He also got awarded which is equivalent with Nobel Prize. And also, we can also discuss about Aryabhatta, who have invented zero, which is very famous. And also, Chandrayaan-3, in the recent 2 years back, 2023, we have launched successfully and landed in the south pole of moon, which is the first time in the world and the first attempt. And also ISRO is the fourth agency landed on the moon along with the USSR, China Space and NATO. Adding to this, in 1937, Machilipatnam in Andhra, we have a scientific agency of association. And also in 1876, Indian Association of Cultivation of Scientists. These are the famous prominent associations to encourage and R&D in the scientific and the engineers area. We are lacking this one in the recent times. Nowadays, children are only limited to do some experiments and do some scientific activities only on this day to showcase in their schools and for their celebrities. I appeal to both the governments, central and state governments, to encourage and to set up the R&D units and to allocate some sufficient funds to continue this scientific and invention where our children are blessed with so much of intellectuality, and this is the area where we need to encourage our students and youth people to get into this area along with the IT industry, which will help to keep our India better place in the world. Once again, happy National Sports Day. Thank you. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఒక విద్యార్థి దుర్ఘటనకు గురై తన కాలును పోగొట్టుకుని బ్యాండేజ్తో ఇంటర్ పరీక్షకు హాజరయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థి తన దుఃఖాన్ని పక్కన పెట్టి పరీక్షను సమర్థంగా నిర్వహించేందుకు ఆసక్తి కనబర్చడం అభినందనీయం. దుష్ప్రభావాలను ఎదుర్కొని విద్యార్థి పరీక్షకు హాజరయ్యే క్రమంలో నిబద్ధత సంకల్పం అద్భుతంగా ఉంది. ఈ విద్యార్థి తాము రాసిన పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి తమకు విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు, తాము చదివిన కళాశాలకు మంచి పేరు, గుర్తింపు తీసుకురావడం మాత్రమే కాకుండా తన భవిష్యత్తులో మరిన్ని మహోన్నత శిఖరాలను అధిరోహించి పలువురికి ఆదర్శప్రాయంగా నిలవాలని మన BR9 టీవీ తరపున కూడా కోరుకుందాం.
మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.